నమస్కారం ఇది సంగతికి స్వాగతం ముసుగు తొలగిపోయింది ప్రపంచానికి నిజం తెలిసిపోయింది ఇన్నాళ్ళు ద్వంద్వ యుద్ధం చేస్తూ భారత్ను ఇబ్బందుల పాలు చేస్తున్న దాయాది నైజం అగ్రరాజ్యం నివేదికల సాక్షిగా బట్టబయలైంది ఉగ్రవాదంపై పోరులో పాక్ సంకుచిత వైఖరిని బయటపెట్టింది అమెరికన్ కాంగ్రెస్ కు పెంటగాన్ ఇచ్చిన నివేదిక సొంత భూభాగంలో ఉగ్రతండాలను పెంచి పోషిస్తూ అమాయకత్వం నటిస్తున్న ఇస్లామాబాద్ వక్రబుద్ధి అంతర్జాతీయ సమాజం ముందు పెట్టింది తీవ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ చేస్తున్న ఊకదంపుడు ఉపన్యాసాలు సన్నాయి నొక్కులే అని తేల్చేసింది పాక్ దురాగతాలకు వ్యతిరేకంగా ఏళ్లుగా పోరాటం చేస్తున్న భారత్కు అగ్రరాజ్యం వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచేవేమీ కాదు కాకపోతే పెంటగాన్ అందించిన సమాచారం అంతర్జాతీయంగా భారత్ వాణికి బలం చేకూర్చుతుంది అసలు ఆ నివేదికలో ఏముంది పాక్ ఆడుతున్న దొంగాటలు ఏమిటి నేరుగా తలపడితే గెలవలేని శత్రువు వక్ర మార్గాలు ఎంచుకుంటుంది ఎలాగైనా పైచేయి సాధించాలన్న ఆశతో గుచ్చనీచాలు మరచి వ్యవహరిస్తుంది నేడు అంతర్జాతీయ సమాజం ముందు దోషిలా నిలిచింది ఇన్నాళ్లు ఉగ్రముసుగు వేసుకుని భారత్ ఆఫ్ఘనిస్తాన్లో దాడులకు పాల్పడుతూ దక్షిణాసియాలో అశాంతిని సృష్టిస్తున్న దేశం పాకిస్తానేనని అగ్రరాజ్యం తేల్చేసింది బాధిత దేశాలు ఏళ్లుగా తమ దేశంలోకి ఉగ్రతండాలను ఎగుమతి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నా అవన్నీ తప్పుడు ఆరోపణలే అంటూ బుకాయిస్తూ వచ్చిన పాక్ కు అమెరికా సైనిక కార్యాలయం ఇచ్చిన నివేదికతో దిమ్మ తిరిగిపోయింది ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న సహాయక చర్యలకు ఢిల్లీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుండగా ఇస్లామాబాద్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని పెంటగాన్ పేర్కొంది పాక్ భూభాగంలోని బెలూచిస్తాన్ ఖైబర్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నా పాకిస్తాన్ తెలిసి తెలియనట్లు వ్యవహరించడాన్ని ఆక్షేపించింది పెంటగాన్ శ్వేతసౌధానికి సమర్పించిన 100 పేజీల నివేదికలో పాక్ ద్వంద్వ వైఖరిని కడిగి పారేసింది నిజానికి బలమైన భారత సైనిక శక్తిని నిలువరించలేని పాక్ సైన్యం ఉగ్రవాదులను ఉపయోగించుకుంటున్నాయని అందులో పేర్కొంది ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి సాధారణ వాతావరణం ఏర్పడడం ఇష్టం లేని పాక్ తీవ్రవాదులను ప్రయోగిస్తోందని తెలిపింది భారత్లోనూ జరిగిన అనేక బాంబు పేలుళ్లకు పాక్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలే కారణమని వెల్లడించింది భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి కొద్ది రోజుల ముందు ఆఫ్ఘనిస్తాన్ నగరం హెరాత్లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన ఉగ్ర దాడిలోనూ పాక్ హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ సహకారం హెరాత్ ఘటనకు సంబంధించి 95-96వ పేజీల్లో పెంటగాన్ ప్రస్తావించింది ఆఫ్ఘన్ నిలదొక్కునేందుకు చివరి వరకు సహాయపడతానంటూ పాక్ చేసిన వాగ్దానాన్ని తన చర్యలతోనే తూట్లు పొడుస్తోందని స్పష్టం చేసింది పాక్ దురాగతాలకు సంబంధించి ఓ అమెరికా రక్షణ విభాగం ఈ స్థాయిలో బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి పాక్ అనుసరిస్తున్న ప్రమాదకర వైఖరి గురించి అంతర్జాతీయ సమాజం ఎదుటకు భారత్ ఏళ్లుగా తీసుకొస్తూనే ఉంది ఇప్పటికైనా ప్రపంచం ఈ విషయాన్ని గుర్తిస్తే సంతోషిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది ఉగ్రవాదాన్ని అన్ని విధాలా ప్రమాదకర శక్తిగా గుర్తించాల్సిన అవసరాన్ని ఏళ్లుగా భారత్ గుర్తు చేస్తూనే ఉంది ఇప్పటికైనా ప్రపంచం ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తోంది For long we have held that the issue of terrorism should not be segmented. And if the international community is now welcoming and acknowledging the fact that terrorism derives support from Pakistan, it is something that we welcome because this is our view for a long time that we do not need to segment terrorists but to focus on terrorism as an evil scourge against whole of mankind. పెంటగాన్ నివేదిక భారత్ నేమీ ఆశ్చర్యానికి గురిచేసే అంశం కాదు ఎందుకంటే ఏళ్లుగా పాక్ పాలబడి భారత్ గాయపడుతూనే ఉంది పాక్ అనుసరిస్తున్న వైఖరి ప్రమాదకరమని పేర్కొంటూనే ఉంది वो तो सबको पता है पहले से पाकिस्तान में तो एक पॉलिसी रहा स्टेट स्पॉन्सर्ड टेररिज्म का उसका इफेक्ट वो हिंदुस्तान को तो हो ही रहा है वो तो पहले से ही हिंदुस्तान का एक एस्टैब्लिश स्टैंड है बेस्ड ऑन फैक्ट्स। वो
बहुत ही सही बात है। तो वो तो पाकिस्तान जो कर रहा है वो तो गलत कर रहा है। వాస్తవానికి భారత్ అంటే మొదటి నుంచి పాక్ కు కడుపుమంటే ఏ దశలోనూ ఏ విషయంలోనూ అది మన దేశం కంటే ఎక్కువ కాదు. సైన్యం పరంగానూ భారత్ తిరుగులేని శక్తి. అయినా ఇది గుర్తించడానికి ఇష్టపడని పాక్ తన దుందుడుకు చర్యలతో అనేక మార్లు చేతులు కాల్చుకుంది. ఆర్థికంగా మానవ వనరుల పరంగా ఎంతో నష్టాన్ని మూటగట్టుకుంది. చివరకు భారత్ పై యుద్ధంలో నేరుగా విజయం సాధించడం అసాధ్యమని తెలుసుకుని ఉగ్రదారిని ఎంచుకుంది. మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి తీవ్రవాదులను తయారు చేస్తోంది. భారత్ లోకి ఉగ్రవాదులను ఎగుమతి చేస్తూ ఇక్కడ అశాంతి నెలకొల్పాలని, తద్వారా భారత ఆర్థిక సామాజిక వ్యవస్థను దెబ్బతీయ చూస్తోంది. వీటన్నింటికీ ప్రతిసారి సైన్యం ధీటైన సమాధానమే ఇస్తోంది. There is no doubt about it that Pakistan has realized that their army cannot confront Indian army. They have to use some of the methods which they call from their side as guerrilla or something, but they are using terrorist elements based on a religious motivation. They are using those people to launch various types of penetrations in India, blasts in India. They make them enter from the passes when the snow melts, and when the snow freezes, they start their activity all around India, especially in Jammu and Kashmir, and for last 15 years you've seen on major places. This aspect, what Pakistan is doing, the American report is absolutely right. They are doing it for a very long time, and they have found that this is the only way they can confront the Indian armed force. పాక్ లోని ఉగ్రవాద తండాలకు, ఆ దేశ సైన్యానికి, ఐఎస్ఐకి నేరుగా సంబంధాలు ఉన్నాయని అనేక మార్లు అంతర్జాతీయ సమాజం ఎదుట భారత్ ఏకరువు పెట్టింది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఇస్లామాబాద్ దుశ్చర్యల్ని ఎండగట్టింది. అయితే ఈ దిశగా అనుకున్న మేర మాత్రం విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు అమెరికా పాక్ వక్రబుద్ధిని గుర్తించడం భారత్ వాదనకు బలం చేకూర్చే అంశం. The assessment of the Pentagon that Pakistan has been supporting terror groups, particularly those directed against India and Afghanistan, is a very familiar conclusion, particularly for people in India and in Afghanistan. That the Pakistani deep state, as it is called, which is located in Rawalpindi, where we have the Pakistani army and the ISI, and their linkages with Murid, which is the headquarters of the Lashkar-e-Taiba, is something that India has been trying to sensitize global opinion to for a very long time, but with very limited success. Say that the conclusion arrived at by the United States is not new for us in India, but it gives this particular orientation or this direction a certain political weight. అసలు పాక్ వక్రబుద్ధి గురించి భారత్ కు వేరే ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఓ సరిహద్దు దేశంగా పాక్ నుంచి నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ మొదటిది కాగా రెండోది మన దేశం. అయితే పాక్ సైన్యం దురాగతాలను అమెరికా గుర్తించడం ఆహ్వానించదగ్గ పరిణామం. We do not need any other country's vindication of the facts that are well known to the entire world. But it is good that the Pentagon has finally felt the need for formally acknowledging this thing, that the Pakistani soil is being used for terror activities both inside Afghanistan as well as in India. This is a fact that is well known to all the agencies all over the world, and this happens with the tacit support of Pakistani dispensation, whether it is Pakistan Army or it is Pakistan's ISI, or I would like to say even the successive Pakistani governments. పాక్ దుందుడుకు చర్యల నేపథ్యంలో భారత్ తన శక్తిని నానాటికి పెంచుకుంటోంది. అయితే అది యుద్ధకాంక్షతో కాదు, యుద్ధ నివారణకే. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు ఏ దేశమైనా ఒకటికి 2 మార్లు ఆలోచిస్తుంది. అందుకే దొంగ దెబ్బ కొడుతున్న దాయాది దుశ్చర్యలను ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగానే ఉంది. प्रॉक्सी वॉर के माध्यम से निर्दोष नागरिकों को मारने का सिलसिला चला रहा है. कितने निर्दोष लोगों को मार दिया जा रहा है. युद्ध में जितने जवान शहीद हुए उससे ज्यादा जवान इन बुज़दिलों की गोलियों से मरने के लिए मजबूर हो गए. ये प्रॉक्सी वॉर, ये संकट सिर्फ भारत का नहीं पूरे विश्व का हो गया है.
पूरे विश्व में जितना सैन्य शक्ति की ताकत की जरूरत खड़ी हुई है, उतनी ही मानवतावादी ताकतों का इकट्ठा आना आवश्यक हो गया। భారత్ ఎంత మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ ముందుకెళ్తున్నా పాక్ మాత్రం మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటూనే ఉంది. దేశంలో అరాచకాలు సృష్టించేందుకు వ్యూహరచన చేస్తూనే ఉంది. దానికి ఎప్పటిలాగే ఉగ్రశక్తులను ఉపయోగించుకుంటోంది. ఇలా భారత్ లో ఆఫ్ఘనిస్తాన్ లో మంట పెట్టి చలి కాచుకుందామనుకున్న పాక్ కు ఆ తీవ్రవాదుల నుంచే పెను ముప్పు ఎదురవుతోంది. ఇప్పటికే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఓవైపు శాంతి మంత్రం, కానీ సరిహద్దులో మాత్రం రక్తపాతం. చర్చలు జరపాలంటూనే పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చడం, తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామంటూ రక్తాన్ని పీల్చే రాకాసి మూకలకు ఆశ్రయం కల్పించడం, ఇవన్నీ పాకిస్తాన్ దుష్టనీతికి తార్కాణాలు. తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామంటూ అంతర్జాతీయ వేదికలపై బీరాలు పలికే పాక్ మరోవైపు అవే ఉగ్రమూకలకు అండదండలందిస్తూ ప్రపంచం ముందు దోషిగా నిలిచే స్థితికి దిగజారింది. దాదాపుగా భారత్లో జరిగే ఉగ్రదాడులన్నింటి మూలాలు పాక్లోనే కనిపిస్తాయి. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ పాక్లో బహిరంగంగా తిరుగుతూ ఉంటే దావూద్ ఇబ్రహీం వంటి మాఫియా డాన్ చాటుమాటుగా అక్కడే తిష్టవేసిన పరిస్థితి. అల్ ఖైదా నాటి అధినేత హతమైంది అదే ఉగ్రభూమిలో. అదే కాక పాక్ వేదికగా చెలరేగిపోతున్న భారత్ వ్యతిరేక శక్తులెన్నో. అయినా ఇన్నాళ్లు మాకు ఏమీ తెలియదంటూ అమాయక కబుర్లు చెప్పిన పాక్ అసలు స్వరూపాన్ని మరోసారి బయటపెట్టింది పెంటగాన్ నివేదిక. దశాబ్దాలుగా భారత్పై విరుచుకుపడుతున్న ఉగ్రమూకలు, పాక్ కేంద్రంగా దాడులకు వ్యూహాలు పన్నుతున్న తీవ్రవాద సంస్థలు, అశాంతి అస్థిరతే లక్ష్యంగా రెచ్చిపోతున్న ఉగ్రవాద సంస్థలు, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు చేస్తున్న ఉగ్రమూకలు, వాగా సరిహద్దులో జరిగిన భయానక దాడులు భారత్కు హెచ్చరిక వంటివని తెహ్రీకే తాలిబాన్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. భారత్లో దాడులు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని హెచ్చరించింది. వాగా సరిహద్దులో దాడి చేయగలిగామంటే పక్కనే ఉన్న భారత్లో సులువుగా దాడికి ఒడిగట్టగలమని ప్రధాని మోదీ లక్ష్యంగా హెచ్చరికలు పంపింది. వాగా సరిహద్దులో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి మోదీ ప్రకటించిన సానుభూతిని సైతం విద్వేషంతోనే చూసింది. భారత్లో దాడులకు తెగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విషయాన్ని కక్కింది. ఉగ్రవాద సంస్థలు ఈ స్థాయిలో హెచ్చరికలు చేయడానికి పాకిస్తాన్ అండదండలే కారణమన్న విషయం బహిరంగ రహస్యమే. దశాబ్దాలుగా భారత్ కోరుకుంటున్న సామరస్యానికి వ్యతిరేకంగా హింసాకాండను కొనసాగించడం, పైకి మాత్రం శాంతి మంత్రం పఠించడం దాయాదికి అలవాటైన విద్య. వందల మంది అమాయకుల్ని బలి తీసుకుని వేల మంది రక్తాన్ని కళ్లజూసిన ఉగ్రమూకులకు ఆశ్రయం కల్పించడంలో ముందు వరుసలో నిలుస్తూ పైకి మాత్రం ఏమీ తెలియనట్లు నాటకమాడుతోంది. 2011లో భారత ప్రభుత్వం పాకిస్తాన్లో ఉన్న 50 మంది ఉగ్రవాదుల జాబితాను విడుదల చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన పాక్ మాత్రం చీమ కుట్టినట్లు కూడా స్పందించకపోవడం ఆ దేశ ద్వంద్వ నీతికి నిదర్శనం. ముంబైలో మారణ హోమం సహా భారత్లో అనేక హింసాత్మక దాడులకు కీలక సూత్రకారుడైన లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహ్మద్ లాంటి ఉగ్రవాదులు పాక్లో దర్జాగా తిరుగుతున్నాడంటే ఆ దేశంలో ఉగ్రమూకలకు లభిస్తున్న మద్దతు అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా భారత్ అవలంబిస్తున్న మెతక వైఖరి కూడా పాక్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా చేసింది. కరడు కట్టిన తీవ్రవాదులను భద్రంగా దాచిపెట్టి కపట నాటకాలు ఆడటంలోనూ తనకు సాటి లేదని పాక్ ఇప్పటికే నిరూపించుకుంది. దావూద్ ఉదంతమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలో అలజడి సృష్టించి పాక్లో రక్షణ పొందుతున్న ఉగ్రవాదుల గురించి భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక సాక్ష్యాధారాలు సేకరించి దాయాదికి అందించింది. అయినా పాక్ నుంచి స్పందన శూన్యం.
ఫలితంగా భారత్ లో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మొదలు లష్కర్-ఎ-తోయిబా కీలక నాయకుడు సజీద్ మజీద్, పాక్ ఆర్మీ మాజీ మేజర్ అబ్దుల్ రెహమాన్ హసీన్, మసూద్ అజర్ ఇలా పదుల సంఖ్యలో తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ మన దేశంలో హింసాకాండే లక్ష్యంగా పావులు కదపడంలో పాక్ ఎప్పుడూ ముందుంటోంది. భారత్ లో హింసోన్మాదాన్ని సృష్టించడమే లక్ష్యంగా చెలరేగిపోతున్న హఫీజ్ విషయానికొస్తే తన ఉనికిని, ఉద్దేశాల్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూ భారత్ పై దాడులకు తీవ్రవాద సంస్థల్ని ఉసిగొలుపుతున్నాడు. దేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో హింసోన్మాదాన్ని ప్రోత్సహించేందుకు పనిచేస్తున్నాడు. 2008లో ముంబై మారణ హోమానికి సూత్రధారునిగా నిలిచాడు. హఫీజ్ ని అప్పగించాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు వచ్చినా పాక్ మాత్రం ఇసుమంతైనా స్పందించలేదు. హఫీజ్ ని నిర్బంధించడానికి ససేమిరా అంది. అంతటితో ఆగకుండా అతడే సూత్రధారి అనడానికి తమకు అందిన సాక్ష్యాలు సరిపోవంటూ దబాయించింది. ఉగ్రదేశం అంతగా మద్దతు అందించింది కనుకే హఫీజ్ ఒకానొక సందర్భంలో అమెరికాకు దమ్ముంటే తనను పట్టుకోవాలని సవాల్ విసిరాడు. పైగా అతన్ని పట్టించిన వారికి అమెరికా $1,00,00,000 బహుమానం ప్రకటించిన మరుసటి రోజే రావల్పిండిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ దేశ సైన్యాధిపతి కార్యాలయానికి అతి సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించి తనకున్న మద్దతును చాటుకున్నాడు. గతేడాది భారత్ నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడిన అబ్దుల్ కరీం టుండా అత్యంత కర్కశంగా పదుల సంఖ్యలో బాంబు పెళ్లిళ్లకు ఒడిగట్టాడు. టుండా పోలీసులకు చిక్కిన సమయంలో పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉండడం ఆ దేశం నుంచి అతనికున్న మద్దతును స్పష్టం చేసింది. అంతేకాకుండా విచారణలో ముంబై దాడికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయ్యద్ అన్న నిజాన్ని టుండా వెల్లడించాడు. అతడితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పాడు. టుండా వెల్లడించిన ఆధారాలతో హఫీజ్ ను అప్పగించాలని భారత్ పాక్ ను కోరినా అందుకు సుముఖత లభించకపోవడం దాయాది దమన నీతికి అద్దం పట్టింది. ముంబై దాడుల్లో 173 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలు కార్యాచరణ అంతా పాకిస్తాన్ నుంచే రూపొందించుకున్నారు. ముఖ్యంగా దాడికి ఒడిగట్టిన వారు పాక్ కు చెందిన వారే కావడం, హింసాత్మక దాడులకు సహకరించిన వారిలో పాక్ అధికారులు కూడా ఉన్నారనే ఆరోపణలుండడం ఆ దేశం పరోక్షంగా భారత్ లో సృష్టిస్తున్న నరమేధానికి అద్దం పడుతోంది. ఈ దాడులకు రూపకర్తలైన అనేక మంది పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతుండడం అక్కడ రెక్కలు చాచుకున్న తీవ్రవాదానికి ఉదాహరణలు. పాక్ లో స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించుకుంటున్న లష్కర్-ఎ-తోయిబాకు అండగా ఉండేది భారత్ కు వ్యతిరేకంగా పనిచేయడానికే ఆవిర్భవించిన ఐఎస్ఐ. భారత్ లో ఏ హింసాత్మక ఘటన చోటు చేసుకున్నా దాని వెనుక ఐఎస్ఐ పాత్ర ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానోనైనా సరే తప్పక ఉంటుంది. ఇక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 1993లో ముంబై నగరంలో జరిగిన బాంబు పేలుళ్లలో కీలక సూత్రధారుడు. 250 మంది మృతికి కారకుడు. అందుకేనేమో పాక్ దావూద్ కి అండగా నిలిచింది, ఆశ్రయం కల్పించింది. మన దేశంలో అస్థిరతను సృష్టించడానికి దావూద్ గ్యాంగ్ ఒడిగట్టని అరాచకాలు లేవు. అనేక కుంభకోణాలు, అవినీతి అక్రమాల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. మన దేశ అత్యున్నత న్యాయస్థానం ముంబై పెళ్లిళ్లలో దావూద్ హస్తముందని అభిప్రాయపడిన పాక్ చెవులకు మాత్రం ఎక్కలేదు. 2 దశాబ్దాలుగా తమ దేశంలో కిరాతక నేరస్తుడికి ఆసరాగా నిలిచింది. ఫలితంగా దావూద్ కి లష్కర్-ఎ-తోయిబా, అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకి మధ్య మంచి బంధాన్ని పెనవేసింది. కరాచీ కేంద్రంగా తన అక్రమ వ్యాపారాలను దక్షిణాసియా అంతటా విస్తరించాడు. ఇన్ని జరుగుతున్నా పాక్ మాత్రం ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు. ఎప్పుడూ ఏనాడు దావూద్ తమ దేశంలో ఉన్నాడని మాత్రం అంగీకరించలేదు. భారత్ లో పట్టుబడిన తీవ్రవాది తుండా కూడా దావూద్ పాక్ లోనే ఉన్నాడని స్పష్టం చేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దావూద్ కి రక్షణగా ఉందని వెల్లడించారు. భారత్ అప్పగించాలని కోరుతున్న మసూద్ అజహర్, జకీవుర్ రెహమాన్, లఖ్వీలను మాత్రం పాక్ భద్రంగా కాపాడుతోంది. భారత చెరసాలలో ఉన్న మసూద్ను 1999 కాందహార్ విమానం హైజాక్ ద్వారా ఉగ్రవాదులు విడిపించుకుపోయారు. అప్పటి నుంచి పాక్ లోనే ఉంటున్న మసూద్ 2001 పార్లమెంటు దాడిలోనూ సూత్రధారుడిగా పనిచేశాడన్న ఆరోపణలున్నాయి. ముంబై దాడులకు సంబంధించి మాత్రం లఖ్వీపై పాక్ లోనే విచారణ కొనసాగుతోంది. అడుగడుగునా ఉగ్రమూకలతో పాక్ నిండిపోయింది. అక్కడి ప్రభుత్వాల్ని సైతం శాసించే స్థాయిలో ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. ఐఎస్ఐ, లష్కర్-ఎ-తోయిబా ఇలా సంస్థ ఏదైనా లక్ష్యం మాత్రం హింసే. హింసోన్మాదం దిశగా పీకల్లోతు కూరుకుపోయిన పాక్ ఆ ఊబి నుంచి బయటపడడం సామాన్యమైన విషయమేమీ కాదు. It sometimes appears that Pakistan has got addicted in a strategic sense to this investment in terror.
whether it is the Lashkar-e-Taiba or the Jaish-e-Mohammed or the Haqqani group in relation to Afghanistan. And bringing Pakistan's deep state out of this addiction is going to be a very, very complex challenge. భారత్లో రక్తపాతాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై మోదీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడానికి సైతం వెనుకడుగు వేసేది లేదని ఇప్పటికే అనేకసార్లు సూటిగా తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలంటే కఠిన నిర్ణయాలు తప్పనిసరి. ఆ దిశగా సరిహద్దు వద్ద దూకుడు ప్రదర్శిస్తున్న పాక్ సైన్యానికి అదే స్థాయిలో సమాధానం చెప్పేందుకు ముందుంటామని భారత్ తన చేతులతో స్పష్టం చేసింది. పాక్ ఇప్పటికైనా ఉగ్ర నీడల్ని వదులుకొని సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే ఆ ఉగ్ర పాములు వారినే కాటస్తాయని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పటికే ఉగ్రభూతం ఆ దేశంలో సృష్టిస్తున్న నరమేధం ఏ స్థాయిలో పెచ్చరిల్లిపోతోంది మనం చూస్తూనే ఉన్నాం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.